ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ డంప్ పోలీసులు గుర్తించారు. జీడిపల్లి క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్ భద్రతా బలగాలు మావోయిస్టులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. మార్క్రాజ్ ఘట్లోని అడవి కొండలో బంకర్ లాంటి నిర్మాణంలో మావోయిస్టులు దాచిన డంప్ను స్వాధీనం చేసుకున్నారు. కాంక్రీట్ ఆర్సీసీ స్లాబ్లో చేసిన బంకర్ లాంటి గదిలో ఈ డంప్ను మావోయిస్టులు దాచి ఉంచారు. బంకర్ లాంటి గది 20x8 అడుగుల పరిణామంలో ఉంది. అందులో 8 సోలార్ ప్లేట్లు, అదేవిధంగా కొన్నిటిని 2 సీలింగ్ ఫ్యాన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొండ ప్రాంతం అంతా కూడా వెతకగా సేఫ్టీ జోన్ ఏర్పాటు చేసుకుని దాక్కుని 12 స్థావరాలను కనుగొని ధ్వంసం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ డంప్ను పోలీసులు గుర్తించారు. జీడిపల్లి క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్ భద్రతా బలగాలు మావోయిస్టులు సర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. మరోవైపు ఛత్తీస్గఢ్ లేకపోయి స్పందనకు సలాం అంటూ కూడా మావోయిస్టులు ప్రశంసలు గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు అడవుల్లో అన్నల పరిస్థితిపై తీరని ఉత్కట్టకైతే తెరలేపింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ పరిస్థితి. ఇది ఎంతవరకు దూరం పోతుందనే విషయం కూడా పక్కన పెడితే కనుక ఒకవైపు దండకారణ్యం సబ్ జోనల్ కమిటీ పశ్చిమ ఏదైతే మావోయిస్టు పార్టీ ప్రతినిధి రూపేష్ నెలపాటు కూడా అడవిలో నెలకొన్నటువంటి పరిస్థితులపై ఇరువైపులా హింస మార్గాన్ని నెల రోజుల పాటు కూడా విరామం ప్రకటించారని కూడా లేఖలో విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే లేఖ విడుదలైన కొన్ని క్షణాల్లోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందినటువంటి అది మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా దాచినదిగా కూడా భావిస్తున్నటువంటి డంపును గుర్తించడం అనేది సంచలనం సృష్టించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అడవులను కంచుకోటగా మలుచుకొని కూడా దండకారణ్యంలో మావోయిస్టు అయితే చేప కింద నీరులా కొనసాగుతున్నటువంటి కదలికలకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. భద్రతా బలగాల నిరంతర దండకారణ్యంలో గాలింపు చర్యలు చేస్తున్న క్రమంలో మరోసారి ఈ యొక్క వెలుగులోకి వచ్చినటువంటి డంపు ఒకప్పుడు మావోయిస్టు కంచుకోటగా కూడా చేసుకొని ఏదైతే ఈ యొక్క బంకర్ను అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కూడా అనవాళ్ళు ఒక రహస్యమైనటువంటి డంపు అది బంకర్ను కూడా ఏర్పాటు చేసుకుని స్థావరంగా మావోయిస్టులు అయితే తయారు చేసి దగ్గర నుంచి కూడా అక్కడ ప్రాంతం నుంచి కూడా ఆరంభంలో కొన్ని వ్యూహాలకు అడ్డాగా మార్చుకొని ఏళ్లు తరబడి కూడా అన్ని కార్యకలాపాలు కొనసాగించినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే అది కూడా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా దాచినటువంటి డంప్ అయ్యే అవకాశం ఉందని మాత్రం అనుమానిస్తున్నారు పోలీసు అధికారులు. అటువైపు ఎందుకంటే హిడ్మా ఇలాకా అయినటువంటి మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని సాగించినటువంటి ఏదైతే మడివి హిడ్మా స్వగ్రామం పువ్వత్తులో గత సంవత్సరం మనం చూడొచ్చు కొత్త పోలీస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఎప్పుడూ లేని విధంగా అక్కడ బస్ సౌకర్యం ఇప్పుడు ఏర్పాటైంది. మొట్టమొదటిసారిగా కూడా జాతీయ జెండాను ఎగరేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడిపినటువంటి హిడ్మా ఇలాకాలో ఏదైతే ఒక పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ క్యాంప్ ఏర్పరిచే నేపథ్యంలోనే సోదాలు చేస్తున్నటువంటి ఏదైతే బాంబు స్క్వాడ్కి అదేవిధంగా భద్రతా బలగాలకు అప్పట్లో తాసపడ్డ ఒక ఏదైతే హిడ్మాకు చెందినటువంటి ఒక డంప్ అనొచ్చు. మరోవైపు భారీ అయినటువంటి బంకరు అయితే భూమి వెలుపల ఒక స్థావరాన్ని ఏర్పరచుకుంది భారీగా లోకం. అక్కడి నుంచే కార్యకలాపాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆ వెలుపల నుంచే మొత్తం కూడా అక్కడ చేసినటువంటి పరిస్థితి. అదే తరహాలో ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ అటువంటి బంకరే మరొకటి కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే తెలంగాణ అటువైపు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఏదైతే చర్ల పరిసరాల్లో దగ్గరలో ఉన్నటువంటి పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మురకరాజ్ గుట్ట అటవీ ప్రాంతంలో అయితే ఈ యొక్క భారీ డంప్ అయితే బయటపడింది. దండకారణ్య మధ్యలో కూడా అత్యంత రహస్యంగా మరొకరికి కనిపించకుండా కూడా ఉన్నటువంటి ఒక గుట్ట ప్రాంతం ఇదంతా కూడా. అది భూమి వెలుపల ఒక అండర్ గ్రౌండ్ లో కూడా ఈ గుట్టను ఈ ప్రాంతాన్ని కూడా కేంద్రంగా చేసుకొని గత కొంతకాలం కూడా మావోయిస్టులు తాము నిర్వహించే కార్యకలాపాలకు సరఫరా కేంద్రంగా మార్చుకున్నారు. ఇప్పుడు భద్రతా బలగాలు కూడా బహిర్గతం చేసినటువంటి డంపు మురకరాజ్ గుట్ట కొండల్లో కూడా గుర్తించడం జరిగింది. ఈ బంకర్ ని డంపు మొత్తం పరిధి కూడా మనం ఒకసారి చూసినట్లయితే 20x8 అంటే 20x8 మొత్తం కూడా 20 అడుగులు వెడల్పు అదేవిధంగా 8 అడుగుల పొడవు ఉన్నటువంటి ఏదైతే ఫీటు మొత్తంగా ఈ యొక్క బంకర్ అయితే అంటే సహజంగా ఒక ఇల్లు కట్టాలంటే గట 12x10 లేదా 10x8 విస్తీర్ణంలో నిర్మిస్తారు. కానీ
ఈ యొక్క బంకర్ దీనికి ధీటుగా నిర్మించారు. అది ఒక కాంక్రీట్ లో అండర్ గ్రౌండ్ లో నిర్మాణాన్ని పోలీసులు గుర్తించడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కూడా మన రైట్. దగ్గర ఉన్న సమాచారం వరకు ఘటనా స్థలంలో 6 సోలార్ ప్లేట్లు, అదేగా ఎంట్రన్స్ లోనే 6 జెర్కిన్స్, 2 మావోయిస్టు యూనిఫారంలు, అటువైపు 2 ఫ్యాన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కానీ ఈ యొక్క బంకర్ వెలుపల మాత్రం ఏమైనా భారీ ఎత్తున కూడా మందుపాతలు అమర్చారా అనేది కూడా భద్రతా బలగాలు బాంబు స్క్వాడ్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ ఇది మొత్తం కూడా 20 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు ఉన్న బంకర్ లో మారణాయుధాలకు తయారీగా సంబంధించినటువంటి భారీ సంఖ్యలో డంపు బయటపడే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. దీనికి మరికొంత సమయం అయితే పట్టొచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీలో మాస్టర్ మైండ్ గా పేరుగాసినటువంటి ఆ యొక్క పార్టీలో అంచులంచులుగా ఎదిగినటువంటి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగినటువంటి మడవి హిట్మా దాచినటువంటి డంపును బయటికి తీయడం ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అది పోలీసులు ఈ విషయంలో విఫలమై గాయాల పాలైనటువంటి ఘటనలు కూడా గతంలో లేకపోలేదు. అందుకే ఈ బంకర్ సంబంధించి పూర్తి వివరాలు బాంబు స్క్వాడ్ బృందాలు అయితే సోదాలు పూర్తయితే గానీ త్వరలోనే వెల్లడించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మనం చూడొచ్చు 2 రోజుల క్రితం నారాయణపూర్ మాడ డివిజన్ లోని అబూజ్మూర్ అడవుల్లో భారీగా డంపు గుర్తించారు డిఆర్జీ, అటు ఐటీపీ బలగాలు కూడా. అక్కడ ప్రెషర్ బాంబులు, అయ్యుడుల నడుమ కూడా మావోయిస్టులు స్థావరం ఉండటం, భారీగా ల్యాప్టాప్లు మావోయిస్టులకు సమాచారం కోసం వాకీ టాకీలు, ఇలా భారీగా ఆయుధాలు అయితే బయటపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అక్కడ వాటిని స్వాధీనం చేసుకునే సమయంలో కూడా భద్రతా బలగాలు చుట్టూ ఉన్నటువంటి ఐడి ప్రెషర్ బాంబులను కావచ్చు వాటిని దాటేసరికి చాలా సమయం పట్టింది. ఇక్కడ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.